ప్రదక్షిణము అంటే దక్షిణ అంటే నువ్వు ఎటు తిరిగినా ఈశ్వరుడు కుడివైపే ఉండాలి, అప్పుడు ప్రదక్షిణం అంటారు. అందుకే దేవాలయం మధ్యలో ఉందనుకోండి గర్భాలయం, ఎప్పుడూ కుడి చేతి వైపే ఉండేటట్టు తిరుగుతారు. అంటే ధ్వజం దగ్గరికి వెళ్ళి ఎడం చేతి వైపు నుంచి మొదలు పెడతారు ప్రదక్షిణం. అప్పుడు ఏమవుతుంది, దేవాలయం కుడి చేతి వైపు ఉంటుంది. మీరు ఇలా తిరిగి వచ్చారనుకోండి, మీరు గుండ్రంగా తిరిగి వస్తున్నా సరే మళ్ళీ మీరు ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి ఇలా తిరిగేటప్పటికీ అప్పటి వరకు గుడి మీ కుడివైపు ఉంది. అంటే మీకు తెలియకుండానే ఈశ్వర నువ్వు నా సుఖదుఖములను నిర్ణయించగలిగిన వాడివి, నేను ఏడవవలసిన అవసరం లేకుండా నన్ను కాపాడు. గత జన్మలలో నేను పాపం చేసి ఉంటే నీ అనుగ్రహంతో దాన్ని తొలగించు, నేను భరించలేనంత కష్టాన్ని నాకు ఇవ్వకు. నేను ఏదో పాపం చేసి ఉంటాను, లేకపోతే మనుష్యుణ్ణి ఎందుకు అవుతాను, అందుకే కష్టం వస్తోంది. కానీ ఆ కష్టం తట్టుకోవడానికి కావలసినటువంటి శక్తిని కటాక్షించు. మళ్ళీ నువ్వే ఒక మిత్రుడి రూపంలోనో శిష్యుడి రూపంలోనో కష్టం నుంచి ఉద్ధరించడానికి సిద్ధంగా ఉంటావు. అందుకే భక్తుడి విషయంలో ఈశ్వరుడి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా, సమస్యని ఇచ్చే ముందు సమస్యకి పరిష్కారాన్ని కూడా సిద్ధం చేసేస్తాడు భక్తుడికి. సమస్య ఒకవైపు నుంచి వస్తుంది, ఆ సమస్యకి పరిష్కారం చెప్పేవాడు మిత్రుడి రూపంలోనో శిష్యుడి రూపంలోనో కుటుంబ సభ్యుడి రూపంలోనో ఇటువైపు నుంచి వస్తాడు. ఇటు చూసి అమ్మో ఎంత సమస్య అంటాడు, మీకెందుకండి మేము ఉన్నాం కదా అని ఇటువైపు నుంచి వస్తాడు ఇంకోడు. ఇప్పుడు ఈ సమస్య ఈయనది, కానీ అది ఆయన బాధపడడమే, ఆయన బాధపడితే ఇంక నేనెందుకు అని ఈయన కోసం ఆయన భుజం మీద వేసుకుంటాడు. ఇప్పుడు సమస్యనిచ్చిన వాడెవరు, ఈశ్వరుడే. ఎందుకు, గతంలో ఏదో పాపం ఉందని పోవాలి ఇప్పుడు, అందుకని సమస్యనిచ్చాడు. సమస్యనిచ్చేటప్పుడే సమస్యకి పరిష్కారం చెప్పేవాడినే ముందే పరిచయం చేసి తీసుకొచ్చి అక్కడ పెడతాడు. ఆయన నీకు అంతేవాసిత్వంలో ఉంటాడు. ఇప్పుడు ఆయన పరిగెత్తుకొచ్చి సమస్యని భుజం మీద వేసుకుంటాడు. నువ్వేం చేస్తున్నావు, నువ్వేం పరిగెత్తట్లా, నువ్వు కూర్చుంటున్నావు. అంతకుముందు ఎలా కూర్చున్నావో ఇప్పుడు అలాగే కూర్చున్నావు. కానీ మనసులో కించిత్ పరివేదన ఉంటుంది, అయ్యో పాపం నా కోసం పిచ్చి ఆయన ఎంత పరిగెడుతున్నాడో అని. అయ్యో చూసావా ఏమిటో ఇంత సమస్య వచ్చింది, ఈశ్వరుని నిందించకూడదు, ఈశ్వర ఏదో పాపం చేసి ఉంటాను అందుకు ఇలా పోతావు. భక్తుడి విషయంలో భగవంతుడు చేసేది ఏది అంటే సమస్యని సృష్టించే ముందు సమస్యని పరిష్కరించేవాడిని సిద్ధం చేసేస్తాడు. ఆయన ఎందుకు పరిచయం అయ్యాడో నీకు తెలియదు, పరిచయం అయ్యేవాళ్ళు వేల మీద ఉంటారు, కానీ ఆయన నీకు చాలా ఆత్మీయుడుగా మిగిలిపోతాడు. ఎందుకు మిగిలిపోయాడు ఇలా అంటే జవాబు దొరకదు, ఏమో ఎందుకో మిగిలిపోయాడు. సమస్య వచ్చినప్పుడు అర్థమవుతుంది, ఈశ్వరుడు అందుకు ఈయన్ని నా పక్కకి చేర్చాడు. అంటే ఇప్పుడు ఈశ్వరుడు ఏ రూపంలో ముందే వచ్చి నీ పక్కన కూర్చున్నాడు, ఆ సమస్య పరిష్కరించడానికి ఆయన రూపంలో వచ్చి నీ పక్కన కూర్చున్నాడు. ఇది భక్తుడి విషయంలో ఈశ్వరుడి యొక్క అనుగ్రహం. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, మీకు మనసులో ఎంత సంతోషం ఎంత నిబ్బరం ఉంటుందో ఆలోచించండి. నాకు స్వామి అనుగ్రహం ఉంది, నా తండ్రి ఉన్నాడు నన్ను కాపాడతాడు అన్న నమ్మకం మీకుంటే ఇవాళ సంతోషంగా ఉన్నాను, ఏమో ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వస్తే నేను ఏ స్వామి పాదాలు పట్టుకున్నానో ఆయనే పరిష్కరించడానికి వేరొకటి రూపంలో గుళ్ళోంచి బయటికి వెళ్ళి ఆ రూపంలో మళ్ళీ నా దగ్గరికి వస్తాడు. ఈ నిబ్బరం కోసం ప్రదక్షిణం చేస్తారు. అందుకే కుడి పక్కకు ఉంచుతారు. ప్రదక్షిణం చేశాడు అంటే దాని అర్థం ఏమిటంటే మౌనంగా ఉంటాడు, మాట్లాడు. ప్రదక్షిణం చేసేటప్పుడు మాట్లాడు. ప్రదక్షిణం చేస్తూ మీరు మాట్లాడారనుకోండి, మీరు ఎక్కడ వరకు ప్రదక్షిణం చేసి మాట్లాడారో అక్కడ వరకు ఆ ప్రదక్షిణ ఫలితం మీరు ఎవరితో మాట్లాడారో వాళ్ళకి ఎడుతుంది. ఇక ధార పొయ్యక్కర్లేదు, ధార పోసేసినట్టే. అందుకు మాట్లాడరు, ప్రదక్షిణం మౌనంగా చేస్తారు. దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది కదండి, ఓ పద్ధతి లేకుండా ప్రవర్తించకూడదు. మర్యాద అన్న మాటకు అర్థం ఏంటంటే కొన్ని కొన్ని పనులు చేసేటప్పుడు కొంత శ్రద్ధతో ఉండాలి. నేను ప్రవచనం చేస్తూ మధ్యలో జేబులోంచి సెల్ తీసి మాట్లాడుకున్నాను అనుకోండి, పక్కకి పెట్టి, మీరు నన్నేం కొట్టరు, కానీ అది పద్ధతి కాదు, అలా ఉండకూడదు. ప్రవచనం చేసేటప్పుడు నువ్వు చెప్పిన 2 గంటలు భగవత్ సంబంధం శాస్త్రం మీద దృష్టి పెట్టాలి. అలాగే ప్రదక్షిణ విధి అని ప్రదక్షిణం చేసేటప్పుడు కూడా అంత శ్రద్ధతో చెయ్యాలి. ఆ ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఉరసా శిరసా దృష్ట్వా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. 8 అంగములు భూమికి తగలాలి.
8 అంగములు తగిలేటప్పుడు చెవులు కూడా తగలాలి. అందుకే తల ఇలా ఇలా పెట్టి చెవులు తాటిస్తారు. 8 అంగములు తగిలేటట్టుగా నమస్కారం చేసేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవాలి. మీ పాదములు ఏ కారణం చేత కూడా దేవాలయంలోనే ఉన్న వేరొక దేవాలయాన్ని కానీ భగవన్మూర్తిని కానీ చూడకూడదు. కాళ్ళు అటువైపుకు ఉండకుండా చూసుకోవాలి. అందుకే ఎక్కడ పడితే అక్కడ సాష్టాంగం చేయకూడదు. సాష్టాంగం ఎక్కడ చెయ్యొచ్చో చెప్పడం కోసమే దేవాలయాల్లో సాష్టాంగపడి ఉన్నటువంటి మనిషి బొమ్మ శిల్పం చెక్కుతారు రాతిలోని. ఇప్పటికీ మీరు పురాతనమైన దేవాలయాలకు వెడితే పురాతనమైన దేవాలయాల్లో మీరు ఎక్కడెక్కడ సాష్టాంగం చెయ్యొచ్చో నేల మీద పడి సాష్టాంగం నమస్కారం చేస్తున్న విగ్రహాలు కనపడతాయి. బొమ్మ గీస్తారు రాతి మీద. అంటే మీరు కూడా అక్కడే పడి నమస్కారం చేయండి తప్ప ఎక్కడ పడితే అక్కడ చేయకండి. వెనక ఎక్కడో ఏదో దేవాలయం ఉంది గుళ్ళోని, ఆ దేవాలయం వైపుకి కాళ్ళు పెడుతున్నారు, దోషం వస్తుంది అని గుర్తు. ఇప్పటికీ మీరు తంజావూరు బృహదీశ్వరాలయానికి వెడితే బృహదీశ్వరాలయం చాలా పెద్ద దేవాలయం, దాని పేరే బృహదీశ్వరాలయం. నిచ్చెన పైకి ఎక్కి అభిషేకం చేయాలి శివలింగానికి. మీరు ప్రదక్షిణం చేస్తుంటే ఎక్కడెక్కడ మీరు సాష్టాంగం చెయ్యాలో బొమ్మలు గీసి ఉంటాయి. అంత జాగ్రత్త తీసుకుంటారు. కొన్ని ఎకరాల స్థలంలో దేవాలయం ఉంటున్నప్పుడు ఎటువైపు నుంచి గుళ్ళోకి వెళ్ళాలి మీకు అనుమానం వస్తుందేమోనని దేవాలయం లోపలికి ఎటువైపు నుంచి వెళ్ళాలి అని మీరు ఎవ్వరినీ అడగక్కర్లా. కొంచెం దేవాలయ శిల్పంతో మీకు ప్రవేశం ఉంటే మీరు లోపలికి వెడుతూనే రాజద్వారం దగ్గర ఇలా చూస్తే ఏదో ఒక గోడ కింద ఏనుగుల వరుస ఉంటుంది. ఓ ఏనుగు ఉంటుంది, అది ముందు ఏనుగు తోక పట్టుకుంటుంది, ఈ ఏనుగు తోక వెనక ఏనుగు పట్టుకుంటుంది, మళ్ళీ ఈ ఏనుగు తొండంతో ముందు ఏనుగు తోకట్టు ఉంటుంది, ఆ ఏనుగు తొండంతో వెనక ఏనుగు తోకట్టుకుంటుంది. అలా తోక పట్టుకుని తొండం పట్టుకుని ఉన్నటువంటి ఏనుగుల వరుస క్రమం ఉంటుంది. తొండం వైపు ఏనుగులు ముందుకు ఎటున్నాయో అటువైపుకి చూసుకుంటూ మీరు ఆ ఏనుగుల బారుతో వెళ్ళిపోతే అది అంతరాలయంలోకి వెళ్ళిపోతుంది.